సార్ హాయ్ సార్. అమ్మా జాబ్ కోసం వచ్చాను సార్. జాబ్ కోసమా? కూర్చోండి. సార్ నేను ఇది చూడండి సార్. జాబ్ అమ్మా? సార్ జాబ్ ఉన్నదమ్మా. ఉందా సార్? నిజంగానా? నిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మిమ్మల్ని చూడగానే జాబ్ ఉందని అనిపించింది నాకు. జాబ్ థ్యాంక్ ఉంది యూ సార్. అని అనిపించింది నాకు. ఓకే సరే సార్, వచ్చేసే అలా జాబ్కి. వచ్చాయి, టైం పడుతుంది కొంచెం. సార్ ఎందుకంటే చాలామంది జాబ్కి వచ్చారు, ఎవరికి కూడా నేను జాబ్ ఉంది అని చెప్పలేను. ఓకే సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే సార్ ఉంది జాబ్ అని అనాలనిపించింది. థ్యాంక్ యూ సార్. అయితే జాబ్ ఉన్నట్టే కదా సార్? 100% ఉంటుంది మీలాంటి వాళ్ళకి. ఓ థ్యాంక్ యూ సార్. చాలా అందంగా ఉన్నారు మీరు. సార్ నేను జాబ్ కోసం వచ్చాను సార్. అదే ఉందన్నాను కదా. మరి మీరు అందం అదంతా అంటున్నారు కదా, అందుకని అంటున్నారు. ఉంది కాబట్టే కదా. అంటే అర్థం కాలేదు సార్ నాకు. మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీకు జాబు. ఓకే. చాలామంది మీలాంటి అందమైన అమ్మాయిలని ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాం. చేస్తారు కదా జాబ్. అయితే జాబ్ చేస్తాను సార్. కన్ఫర్మా సార్? ఉందా సార్ జాబ్? కన్ఫర్మ్ ఉంది జాబ్. థ్యాంక్ యూ సార్, మీరు జాబ్ ఇచ్చినందుకు. జాబ్ కూడా ఉంటుంది సార్. చెప్పినాను కదా మీరు అందంగా ఉన్నారని. సార్ అదేంటి సార్? అర్థం చేసుకోవాలి. కాదు సార్, నేను జాబ్ కోసం వచ్చాను. అవును ఉంది అన్నాను కదా, లేదు జాబ్ అంటలే కదా. అవును సార్, బట్ మీరు ఇలాంటివి అంటున్నారు కదా, అలాంటివి మీరు లేదు సార్. చాలా అందంగా ఉన్నారు కాబట్టి జాబ్ ఇస్తాను. సార్ నేను మా ఇంట్లో ప్రాబ్లమ్స్ నుంచి జాబ్కి వచ్చాను సార్, అలా అనకండి సార్. ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉంటాయని కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్. లేదు సార్, జాబ్ చూడండి. జాబ్ ఇస్తాను కదా, సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్స్. సార్ అలా ఏం లేకుండా జాబ్ చూడండి సార్. చెప్పినాను కదా. కానీ ఫస్ట్ టైం మీలాంటి అమ్మాయిని, అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంటుందండి, బాగుందండి. ముట్టుకోకండి సార్. ఏం లేదు సార్, నేను జాబ్ కోసం వచ్చాను, ఇలాంటి పనుల కోసం కాదు సార్. నేను బయట అమ్మాయిలా కాదు సార్, నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాను, అంతేగాని మీరు ఇలా. మీకు చెప్తున్నాను కదా, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను అన్నా కదా, నేను చేయనంటలేదు సార్. కదా. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. తప్పుగా ఏం మాట్లాడతలేను, కరెక్ట్గా మాట్లాడుతున్నా. మీరు విన్నది కరెక్టే, మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు కూడా తెలుసు. చేస్తారు కదా మీరు జాబ్ చేస్తాను సార్, బట్ ఇట్లాంటివన్నీ చేయం కదా సార్. జాబ్ కావాలంటే మరి ఇలాంటివి అన్నీ ఉంటాయని నాకు తెలియదు కదా సార్. మీరు ఇప్పటి నుంచి కొత్తగా ఏమైనా రూల్ పెట్టారా సార్? జాబ్ కావాలంటే ఇలాంటివి కంపెనీస్ లో? ఏమో మిమ్మల్ని చూస్తే అలా అనాలనిపించింది, పాయింట్ అంతే, వేరేది ఏం లేదు. అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు మొత్తం ఇలాంటి వాళ్ళేనా? అట్లా లేరు, ఎవరు లేరు, ఎవరిని అనాలనిపించలేదు, కానీ మిమ్మల్ని చూస్తే అనాలనిపించింది. సార్ ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు? చూడండి, జాబ్ కావాలంటే మీ ఇష్టం. జాబ్ కావాలంటారు, ఇబ్బంది అంటారు, మీరు చాలా అంటారు, అది ఇది ఏదో అంటున్నారు కాబట్టి మీ ఇబ్బంది కూడా పోతుంది. చూడు ఒకసారి, కోఆపరేట్ చేయాలి మీరు. ఏమండి, జాబ్ ఉంటుంది, మీ ప్రాబ్లమ్స్ పోతుంది, ఏముండయి మీకు. 100% నేను చెప్తున్నా, విను. ఇలా కూర్చోబెట్టి నేను జాబ్ ఇవ్వలేదు, నిల్చోబెట్టే జాబ్ లేదని చెప్పేసి బయటికి గెట్ అవుట్ చేసినాను. అర్థమైందా? ఏం పేరు మీది? నా పేరు సార్ లావణ్య. ఇన్నరా లావణ్య గారు? కోఆపరేట్ చేయాలండి, చెప్పేది వినండి, కోఆపరేట్ చేయండి. లావణ్య గారు, మీకు జాబ్ కావాలి, ప్రాబ్లమ్స్ పోవాలి మీకు, అవునా కదా? కోఆపరేట్ చేయండి. టుమారో వచ్చేయండి జాబ్. లావణ్య గారు, ఓకే సార్. ఓకే, ఏమి ఇబ్బంది లేదు కదా మీకు? లేదు సార్. లేదు సార్, వస్తాను. మిమ్మల్ని చూస్తే ఒకసారి హక్ చేయాలని ఉందండి, హక్ చేసుకోవచ్చా?
రేపు డ్యూటీకి వస్తాను కదా సార్, రేపు చూద్దాం. ఇప్పుడు వద్దండి, రేపు వస్తాను కదండి. ఇప్పుడు చేసుకోండి ఒక్కోసారి వన్ టైం. రేపు వచ్చిన తర్వాత ఇస్తాను అంతే కదా. రేపు ఇస్తానులేండి. రేపటిది రేపే ఉంటుందండి. ఇవాళ ఉంటుంది, రేపటి ఉంటుంది. ఓకే సార్. ఒకసారి అర్జున్ ప్లీజ్ ఇవ్వండి, ఒకసారి అర్జున్ ఇవ్వండి మేడం. ఓకే సార్, నేను రేపు వస్తాను సార్. కూర్చోండి, ఏం కూర్చోండి మాట్లాడండి, కూర్చోండి. ఏంటి నీరసంగా ఉన్నారు? కూర్చోండి. ఏమైంది? జాబ్ అన్నారు, రాగానే నవ్వుతూ వచ్చారు మీరు. అవును సార్. ఇదేంటి మళ్ళీ నీరసంగా ఉన్నారు? అట్లాంటిది ఏం లేదు సార్. దేనికి లవణ్య? అంటే అట్లాంటిది ఏం లేదు సార్. దేని గురించి? ఏ దాని గురించి నీకు చెప్పాను కదా లవణ్య, సార్. నేను ఇట్లాంటి వాడిని కూడా కాదు, నేను కూడా మంచివాడినే. ఎందుకంటే ఇంతమంది వచ్చిర్రు, జాబ్ కోసం వచ్చిర్రు లవణ్య, సార్. కానీ ఎవరికి నేను ఇంత ఈజీగా తీసుకోలేను. లేదు అని చెప్పిన నేను చూడగానే, మీ అందం చూడగానే నేను పడిపోయినాను. దానివల్ల నీకు జాబ్ ఇస్తాను. మాట్లాడు లవణ్య. మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు లవణ్య? చెప్పినా కదా నీకు. అంటే భయంగా ఉంది సార్. దేనికి భయం లవణ్య? అంటే ఇప్పుడే కదా సార్ మాట్లాడాను, అందుకని. భయపడకు, నీకు జాబ్ ఉన్నది, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకుంటా అని చెప్పినా కదా లవణ్య నేను. అవును సార్. ఎందుకు ప్రాబ్లమ్స్, ఎందుకు నిరసంగా, ఎందుకు నువ్వు చెప్పు లవణ్య. నీరసంగా ఏం లేదు సార్. దేనికి చెప్పు. ఏం లేదు సార్. దేని గురించి? ఏ దాని గురించి లేదు. క్లియర్ కట్ ఉండు, ఏదన్నా కానీ చెప్పు. అంటే మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇట్లా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. అందరూ లేరు, నేను కూడా లేను అందులో. మరి మీరు వచ్చిందని అడిగారు కదా సార్, అందుకని అంటున్నాను. నేను అలా అడగను. మీ అందం అలానే ఉన్నారే మరి. చూడగానే నేను నచ్చాను, అందుకోసం, వేరేది ఏం లేదు. 1000 ఒకరిని నచ్చుతారు, అందులో నువ్వు నాకు నచ్చావు లవణ్య, రియల్. ఎక్కడ వెళ్తావు లవణ్య? సరే ఇప్పుడే కదా సార్ మీరు చెప్పండి లవణ్య. మాట్లాడిందే ఇప్పుడు సార్. చెప్పండి. అదే ఇప్పుడే కదా సార్ మాట్లాడింది. ఇంకా వస్తాను కదా సార్, జాబ్కి వచ్చినప్పుడు చూద్దాం. అయిపోయింది, దాని గురించి వదిలేయి, జాబ్ గురించి వదిలేయి, నీ ఇబ్బందుల గురించి వదిలేయి, అవి నేను చూసుకుంటాను లవణ్య. సార్ విను నా మాట. వింటున్నాను. నవ్వుతుండు లవణ్య, నువ్వు నవ్వుతున్నాను. లోపల ఏడవద్దు నువ్వు. అట్లాంటిది ఏం లేదు. నవ్వుతూ ఉండాలి. నవ్వు లవణ్య, నవ్వుతున్నాను సార్. స్మైల్ నవ్వు, స్మైల్. ఇస్తున్నాను సార్. ఏడిస్తున్నావు నవ్వు. ఇస్తలేవు. ఇస్తున్నాను సార్. ఇస్తలేవు లవణ్య. లేదు సార్, ఇస్తున్నాను. ఇస్తున్నాను సార్. చేయాలి మీరు కూడా. ఎక్కడ వెళ్తావు? అంటే వస్తాను కదా. ఏమొద్దు చెప్పేది, ఏమొద్దు లవణ్య, నేను చెప్పేది నేను. కొంచెం లవణ్య, ఒక్క మాట నేను చెప్పేది కొంచెం కూర్చోండి, చెప్పినా కదా లవణ్య. ఇంకా ఉంది, వస్తూ ఉంటాను కదా డ్యూటీకి, ఇప్పుడే కదా సార్ మాట్లాడాను. ప్లీజ్ లవణ్య, కోఆపరేట్ చేయాలి నువ్వు. చేస్తాను సార్. చెప్పండి సార్. చెప్పు లవణ్య. సార్ చెప్పండి సార్. నువ్వు కూడా చెప్పాలి, ప్రతిదీ నేనే చెప్పాలి, అన్నీ చెప్పాను కదా. అదే సార్, ఇప్పుడైతే మీరు బాస్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఇట్లాంటి మోసాలు అట్లాంటివి ఏమి ఉండవు కదా. ఇప్పుడు చెప్పేసి ఇప్పటివరకు మోసం ఉండదు కాదు, ఇప్పటివరకు ఉండేసి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరంటే మళ్ళీ నేనేం చేసుకోను. 100% నేను మోసం చేయను కాదు. మళ్ళీ ఇప్పుడు బాస్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఓకే లవణ్య, నేను చెప్తున్నాను కదా, నీకు అన్ని ఇబ్బందులు, ఏ ఇబ్బంది ఉన్నా కానీ నేను చూసుకుంటా, సరేనా? సరే సార్. సరే సార్. లవణ్య సార్, కోఆపరేట్ చేస్తారు కదా? చేస్తాను సార్. చేస్తాను సార్. లవణ్య అదే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ వదిలేసాను క్వశ్చన్. ఏం లేదు, ఏం ఉండదు అలాంటివి. మీరే చెప్పండి సార్. చెప్పు లవణ్య. ఒక
నిమిషం సార్. ఏమైంది? ఏం లేదు. ఎందుకు అలా లేచావు? అంటే లేవడం ఏం లేదు, ఇష్టమే లేదు. పడుకో లావణ్య, చెప్పాను కదా నీకు. చెప్పు లావణ్య, సార్ చెప్పండి. చెప్పాలి కదా. చెప్పు అనిపిస్తుంది. చెప్పు లావణ్య. సార్ చెప్పండి సార్. చాలా అందంగా ఉన్నావు, నేను చూడగానే పడుతుంది. ఇలాంటి అమ్మాయి ఎక్కడో చూడలేదు. సూపర్ ఉన్నావు, చాలా అందంగా. లావణ్య, సార్ ఇంకా చెప్పు లావణ్య. తీసుకోవాలి కిస్సింగ్ లావణ్య. లావణ్య, ఇంకొకటి ఒక్క కిస్తుంది కాదు, రెండో కిస్తుంది. లావణ్య, లావణ్య, ఏమైంది లావణ్య? ఏం లేదు సార్. ఎందుకు అలా చేస్తున్నావు? చెప్పండి సార్. అదే ఇప్పుడు మీరు జాబ్ ఇస్తున్నారు కదా, మరి జాబ్ ఇచ్చిన తర్వాత మరి పెళ్లి చేసుకోండి. అంటే మీ అవసరాలు చూసుకుంటున్నారు కదా, మరి పెళ్లి చేసుకోండి. తప్పకుండా నేను చేసుకుంటాను లావణ్య. నీకు జాబ్ ఏదో వస్తుంది, నీకు జాబ్ కూడా వస్తుంది. అది మీ అవసరాల కోసం ఇప్పుడు వాడుకుంటున్నారు కదా, దాని గురించి అంటున్నాను. నేను జాబ్ అని వచ్చాను. అవును లావణ్య, పెళ్లి చేసుకుంటాను కదా. లావణ్య, సరే సార్. పైకి తిరుగు లావణ్య. లావణ్య, సార్ చెప్పండి. ఓకేనా నీకు? ఓకే సార్. మన కిస్ ఇవ్వవా? ఇస్తాను సార్, ఇస్తాను సార్. లావణ్య, సార్ ఏమైంది లావణ్య? ఏం లేదు సార్. ఏం లేదు సార్. చెప్పు, మీరు చెప్పండి సార్. పైకి జరుగు లావణ్య. చెప్పు లావణ్య. ఇంకా మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. ఏం చేయాలి నేను? చాలా అందంగా ఉన్నావు నువ్వు. నీ అందం చూసి నేను పడిపోయినా. నువ్వు నిన్ను ఏం చేయమంటావు లావణ్య? ఏం చేస్తాను? ఎందుకు చేసుకోమంటావా, ఇంకేం చేసుకోమంటావు? పెళ్లి చేసుకోమంటాను. పెళ్లి చేసుకోమంటాను. ఇస్తుంటాను. పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోండి కదా. ఏంటిది ఏంది మేడం? ఆఫీస్ అనుకుంటా ఏమనుకుంటారా? ఏందా మనకి నీదేంది? నాదేంటి అసలు చేసేదేంది ఇక్కడ? అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టము? నువ్వు జాబ్ కోసం వచ్చినా దేనికోసం వచ్చినావు? జాబ్ కోసం వచ్చింది మేడం. జాబ్ కోసం వచ్చింది మేడం. జాబ్ కోసం వస్తే ఇదా జాబ్? ఏంటి? ఇదేనా జాబ్ ఇస్తాను మేడం. ఇస్తాను జాబ్. జాబ్ ఇస్తానమ్మా. ఇది ఏంది మరి? జాబ్ ఇస్తాను. అసలు కొట్టడానికి నువ్వు చేసేది ఏంటి అసలు? జాబ్ ఇస్తాను చేస్తున్నా. నా ఇష్టం. నీకు కావాలంటే నువ్వు కథలో మాట్లాడుతున్నావు. ఏమైంది మేడం, బెదిరిస్తున్నారు మీరు? మీరు ఆపండి సార్. ఏంది మేడం, ఏంది మేడం చెప్పండి. మీరు ఏంది ఏంది మీ విషయం ఏంది? జాబ్ కోసం వస్తే మీరు ఇదా చేసేది? అవును, అందంగా ఉందని చెప్పాడు. అందం ఉందని చెప్పాను. ఏం అందంగా ఉండడం? అవును మేడం, అందం ఉందని మీ చెప్పాను. కంపెనీ షాప్ లందరూ పిలిపి ఎంతమంది అందంగా ఉన్నారు? ఈమె అందంగా ఉందా? ఈమె కన్నా మంచి అందంగా తెలుగున్నారా? అందరితో సంబంధం లేదు మీరు మేడం. ఆపండి సార్. అంతా మేడం, ఏం మేడం మీరు? ఏంటి? మేడం చేయండి మేడం. మీరు చేసే చంపాలి. మేడం చేయండి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏం మాట్లాడుతున్నారు? మేడం సీదా ఉండండి మీరు. ఏంటి? సీరియస్ గానే ఉన్నాను. సీదా ఉండండి మీరు. మీ సీదా ఏమైంది మేడం? ఏమైంది? షాప్ లందరూ వీళ్ళు తెలుసు సార్. ఎందుకు మీరు చేసే పని కానీ ఏందో సిగ్గుందా? జాబ్ కోసం వచ్చా? దేనికోసం వచ్చా నువ్వు? కొట్టుకోండి మేడం మీరు. నేను చూసి ఇంకోటి నేర్చుకోవాలి. ఎట్లా అందంగా ఉన్నాడు. ఏమన్నాగా ఉన్నాడు? ఏమన్నా ఉన్నాడు? మేడం మీరు చేయబెట్టకుండా మీరు మీరు ఆపండి. మీరు చేయబెట్టకుండా మేడం, చేయబెట్టకు మీరు. మీరు ఆపండి. చేయబెట్టకుండా మీరు మాట్లాడండి. మీరు ఏదన్నా మాట్లాడండి మేడం. బాగుండదు చెప్తున్నా నేను. మా ఆఫీస్ మా ఇష్టం. వాడదని కదా ఇదేనా నువ్వు చేసేది? మా ఆఫీస్ మా ఇష్టం. ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను. ఏం చేసే ఫ్యామిలీ కోసం మీద బాస్ దగ్గర వచ్చి పడుకోవడమా? బాస్ దగ్గర వచ్చి పనుకుంటున్నా. బయట దగ్గర పనుకోవట్లేదు కదా. బాస్ దగ్గర పనుకుంటున్నా. బాస్ దగ్గర తింటాడా? బయట బాస్ దగ్గర పనుకుంటున్నా. బాస్ దగ్గర డ్యూటీ చేస్తున్నా కదా. ఎప్పటి ఇస్తున్నా కాబట్టి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్యూటీ? డ్యూటీ ఎప్పటి నుండి చేస్తున్నావు? 1 month అవుతుంది మేడం వచ్చి. అవునా? అవును. షాప్ పిలవాలి అందరినీ. పిలవండి పిలవండి మేడం. పిలిపించినాక చూసుకో. నీ పరువు పోతా చూసి 1 month అవుతుంది మేడం. ఫస్ట్ మేడం
నువ్వు చేసే కథలేంటి, చేసే పనులేంటి? జాబ్ ఇస్తాను చేశాను అక్క. జాబ్ ఇస్తా అంటే ఎవరి దగ్గర అంటే అనుకుంటావా? ఎందుకు అనుకుంటాను, మా బాస్ కాబట్టి నేను ఉన్నాను. బాస్ అంటే ఎన్ని రోజుల నుంచి బాస్ ఉంది? జాబ్ ఇచ్చినా నువ్వు జాబ్ చేస్తున్నావా? ఇస్తాను చెప్పాడు, ఇస్తాను చెప్పాడు. ఎప్పుడు? ఉంటే ఇస్తాను చెప్పాడు. నువ్వు చేసినావు, జాబ్ ఎక్కి జాబ్ చేసినావు ఒక్క రోజు అన్నా? లేదు చేయాలి. మరి ఈ జాబ్ ఎక్కినావు అంటే ఇస్తాను చెప్పినందుకు. అసలు మేడం, పొద్దున్న నీకు అది కాదు మేడం, ఏంది? నేనే ఇచ్చిన మేడం జాబ్. ఏం జాబ్ ఇచ్చినావు? ఏం జాబ్ ఇచ్చినావు నువ్వు? మేడం చేయి పెట్టకుండా మేడం. ఏంది? ఏంది చేయి పెట్టకుండా మీరు. ఏం మీరు చేయి పెట్టదు మేడం మీరు. ఏంది మీరు ఎవరు మేడం? ఏంది మీరు ఎవరు అసలు? మీరు ఎవరు అసలు? నేను ఎవరైనా మీరు ఎవరు మేడం? నేను మీకేం ఎవరైనా సంబంధము? మీకేం సంబంధము? సంబంధం ఉంది కాబట్టి మీరు వచ్చింది. ఎవరు? మీకేం సంబంధం? మీకేం అవసరము? ఏంది? మీకేం అవసరము? మా నాకు ఇష్టం. నాకు అవసరం ఉంది, మా నాకు ఇష్టం. అవసరం ఉంది. మా నువ్వు చేసే కథలు మంచిగా ఉన్నాయి ఇక్కడ. మా ఇష్టం మేడం. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఆడుకుంటావు? ఎవరితో ఆడుకోలేదు. ఎవరితో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు? ఎవరు లేదు. లేరా? ఫస్ట్ టైం ఈమె ఫస్ట్ జాబ్ ఎలా అందంగా ఉంది కాబట్టి నేను నచ్చిన కాబట్టి జాబ్ ఇస్తున్నాను. అవునా? నచ్చిన కాబట్టి చెప్పాను అమ్మాయికి కూడా. జాబ్ ఎన్ని రోజుల నుంచి జాబ్ చేస్తుంది? ఎప్పటి నుంచి ఇచ్చినావు జాబ్? ఇస్తానన్నాను మేడం, ఇస్తానన్నాను. ఎప్పుడు? నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ టుమారో ఎక్కుమన్నా డ్యూటీ. టుమారో ఎక్కుమన్నా టుమారో ఎక్కినాక ఇప్పుడు ఎందుకు ఎక్కింది? ఏం డ్యూటీ ఎప్పుడు మేడం? ఎక్కింది ఇప్పుడు? నచ్చింది చెప్పినా మాట్లాడండి. అందరితో చేస్తాను చెయ్యమట్లా. నీ వాళ్ళు నాకు ఎత్తుకులే. ఎవరు మేడం చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పిన పేరు నీకెందుకు? నీకెందుకు? నాకెందుకు? వాళ్ళు ఎవరు? నేను ఎవరు? నేను ఎవరన్నా? నేను ఎవరైతే నీకెందుకు, నువ్వు ఎవరైతే నాకెందుకు? నీకేం సంబంధం ఏముంది? మా ఇష్టం. నాకు సంబంధం లేదు. నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో నాకు సంబంధం. ఎవరితో ఆడుకోలేదు మేడం, ఎవరితో ఆడుకోలేదు. ఆడుకున్నావో లేదో మీ స్టాఫ్ చెప్తున్నానని చెప్పినా నేను. మా స్టాఫ్ చెప్తే ఏం చేయమంటాం మేడం? ఏం చేయాలి? చూసావా? వింటున్నావా? ఏం చేయాలంటే ఎంతమంది చెప్పాడు మేడం, నువ్వే ఫస్ట్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు జాబ్ ఇస్తానని చెప్పాడు. నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ నుంచి నేను ఒప్పుకున్నాను. అంటే జాబ్ ఇట్లా ఒప్పుకుంటే సాల్వ్ చేస్తాను చెప్పిండా నీకు? అవును. సాల్వ్ చేసిండా? చేస్తాను చెప్పాడు. ఎంతమంది సాల్వ్ చేసుకుంటే ఎంతమంది దగ్గర పోయి అంటే సాల్వ్ చేసిన వాళ్ళ దగ్గర పోయి అనుకుంటావా? అలా ఎందుకు అనుకుంటాను? బెదిరిస్తున్నాయి మేడం. నువ్వు ఆపు, బెదిరిస్తున్నాయి. నువ్వు ఆపు ఫస్ట్. మేడం ఏంది మేడం మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు ప్లీజ్ మేడం మేడం వదిలేయండి మేడం. నెక్స్ట్ టైం చేయండి మేడం, వదిలేయండి మేడం. మీ సెక్యూరిటీ ఫోన్ చేసి మా సార్ బాస్ ఇట్లా అందరు అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు ఫోన్ చేస్తే నేను వచ్చి నిజమా కదా ఇక్కడ వచ్చేసరికి నిజమేగా. అక్కడ సిసి కెమెరా చెక్ చేసి మొత్తం కనిపిస్తుంది. బావతో నువ్వేం చేసే కథలన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అంటే కెమెరా ఉందని కూడా మర్చిపోతావా మేడం? ఈ ఒక్కసారి వదిలేయండి. ఏంటి ఒక్కసారి చూసి చూడనట్టు వదిలేయండి మేడం. ఇది ఒక్కసారి ఏం చూసి చూడనట్టు వదిలే. ఒక్కసారి వదిలేయండి మేడం. ఇది చూడు ఒక్కసారి మేడం ప్లీజ్ మేడం. నమ్మి ఉన్నాను మేడం, నాకేం సంబంధం కూడా లేదు మేడం. ఇట్లాంటి వాళ్ళు నమ్మి ఎట్లా వస్తున్నావు నువ్వు? వదిలేయండి మేడం. ఇంట్లో ప్రాబ్లమ్స్ నుంచి అండి. ఇలా స్టాఫ్ నిలిపిస్తా ఎంతమంది మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం. చెప్పండి వినండి మేడం, వదిలేయండి మేడం. ఏం వదిలేదు? నెక్స్ట్ టైం కాదు మేడం. ఏం వదిలేదు చెప్పు. మేడం నెక్స్ట్ టైం కాదు మేడం. నెక్స్ట్ టైం కాదన్నా కదా ఏం మేడం. కాదు? నెక్స్ట్ టైం మీకు ఇలాంటివి ఏం కాదు? నెక్స్ట్ టైం తెలియదండి. నెక్స్ట్ టైం చెప్పినా కదా పంపించేస్తాం, పంపించేస్తాం. ఏం చెప్తాను చెప్తాను. చేస్తావా? ఇలాంటి వాళ్ళకి జాబ్ చేస్తావా? జాబ్ ఎందుకు చేస్తాను, ఇంకా ఇలాంటి వాళ్ళని తెలిసిన తర్వాత. తెలుగు ఉండాలి, బుద్ధి ఉండాలి. ఇంతనన్నా సారీ మేడం. నెక్స్ట్ టైం ఇంకోసారి రానియండి మేడం. మళ్ళీ ఒకసారి చేస్తావు ఇట్లా? లేదు మేడం, ఇంకోసారి అసలు రాను కూడా రాను మేడం. సారీ మేడం, ఇంకోసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. అసలు ప్లీజ్ మేడం మళ్ళీ ఒకసారి రానియండి మేడం. ఇప్పుడు ఎలా అంటాడు? నేను నమ్మి నీ పక్కన పనుకోవడానికి వచ్చిన చూడు, నా తప్పు అది. నీ అంటే ఏంటి మేడం ఇదంతా? ఎంతమంది బయట ఉన్నారేమో, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి తెలుస్తుంది నాకు. అసలు నీ అంటే ఏంటి మేడం ఇదంతా? చెప్పు తీసుకోబట్టాలి రంజీ కొడక నీకు. ఏంటి మేడం ఇది? ఏమిట్లా ఇదంతా? చెప్పాను కదా జీవితం మొత్తం పాడు. నెక్స్ట్ టైం చేయనని చెప్పినా కదా మేడం నీకు. ఏం నెక్స్ట్ టైం చేయనని చెప్తున్నావురా నువ్వు? చేయనని చెప్పి నెక్స్ట్ టైం అంతే. ఇప్పుడు ఆమె రాకపోతే నా జీవితం ఏమవ్వాలి నీకు? ఇలా ఎంతమంది జీవితాలతో ఖరాబ్ చేసావు నువ్వు, పాడేసావు ఇంతమంది జీవితాలతోటి. ఇంత పెద్ద కంపెనీ ఎందుకు పెట్టుకున్నావు? సరే మేడం నెక్స్ట్ టైం చేయనని చెప్పి చెప్పుతా చెప్పినా మేడం. మీరు చెప్పండి మేడం, నేను ఎట్లా చెప్పాను కదా. మీరు నాకు సమాధానం చెప్పిన ఆమె కూడా సమాధానం చెప్పండి మేడం. చెప్పు. చెప్పిన మేడం మరోసారి చేయనన్నా కదా. చెప్పి నీకు చేసింది మరోసారి వేరే వాళ్ళకి చేయనని చెప్పినా కదా. అంటే ఇప్పుడు నాతో అయితే చేసావు కదా. మళ్ళీ ఒకసారి అరే నువ్వు ఉండవురా, నువ్వు బాగుపడవు. నీ బిల్డింగ్ ఎంత కట్టావో,
నీ బిల్డింగ్ ఎంత కట్టావో నువ్వు కూడా అలానే పోతావురా. నేను చెప్పిన కదా నీకు నెక్స్ట్ టైం అరే, నువ్వు సచ్చినోడా? కంపెనీ ఉందని మురిసిపోతున్నావేమో. ప్రతి స్టాఫ్ ని పిలిపించి అడిగితే నీ కంపెనీ ఉంటుందా కూడా తెలుస్తుంది అప్పుడు. మేడం చెప్పాను కదా మేడం చేయను మరో మరి అంటే ఇప్పుడు దొరికిన వాళ్ళు చేయవు. ప్రతిసారి అయితే మేము రాలేదు కదా. రాదు మేడం నెక్స్ట్ టైం రాదు నెక్స్ట్ టైం రాదు నువ్వు ఎక్కువ కథలు ఏంటో పడుతున్నావా? చెప్పు. మేడం చెప్పిన కదా మేడం నెక్స్ట్ టైం లో కానీ అని చెప్పాను కదా ఏం మేడం కానీ ఇంకా? నెక్స్ట్ టైం ఇట్లాంటి ఇష్యూ రాని నీ దగ్గరికి ఓకేనా మేడం నెక్స్ట్ టైం అంటే రానేనంటే ఇంకో సంబంధం ఉంటావు అనమాట. లేదు ఇట్లాంటి అంతేనా? కానీయను మరి ఇప్పుడు ఆమె రాకపోతే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోతుండే నిన్ను నమ్మేసి. ఏం కానీ నేను ఒక్క నిమిషం ఆమె లేట్ వచ్చింటే నా జీవితం మొత్తం పాడైతుండే. నాకు నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది. నెక్స్ట్ టైం లో ఇలాంటిది ఎంత మంది అమ్మాయితో ఇట్లా ఆడుకున్నావు. ఇష్యూ జరగదు నెక్స్ట్ టైం లో నీ జరగదు కంపెనీలో ఉన్న మేడం వాళ్ళందరూ మేడం వాళ్ళందరూ కూడా చెప్తున్నాను అనుకున్నావా? మేడం నెక్స్ట్ టైం లో ఇలాంటి ఇష్యూస్ జరగదు మీ దగ్గర రానియను సరే ఇప్పుడు చెయ్యి అంటున్నావు కదా, ఇది మొత్తం నీ కెమెరా రికార్డే అయ్యి ఉంది. అది నేను తీసేసుకుంటా ఫైల్. మీరే తీసుకుంటా మేడం తీసుకోద్దని నేను చెప్పాను తీసుకుంటా ఖచ్చితంగా. నేను తీసుకోను మేడం. ఇలాంటి వాడిని అసలు తీసుకొని ఇక్కడ బయట కంపెనీ కూడా- సీజ్ అవుతుంది మేడం కాదు ఇట్లాంటి వాడిని బయట కూడా పెట్టదు కంపెనీ మేడం. సీజ్ అవుతుంది మేడం సీల్ అయినా పర్లేదు, ఒక ఆడవాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సీజ్ అవుతుంది మేడం మా కంపెనీ ఆడవాళ్ళ సీజ్ అవుతుంది. జీవితాలు బాగుపడతాయి అని చెప్తున్నా. ఎవరికి అవుతుంది రా నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే? కానీ నేను మళ్ళీ ఒకసారి అదే next time ఇప్పుడు ఇట్లాంటి నువ్వు కానీ నేను కూడా ఏం ప్రాబ్లం కానీయా, నువ్వు చెయ్యను అంటున్నావు కాబట్టి మా జాగ్రత్తలు ఏంటంటే ఈ రికార్డ్ అయిన ఫైల్ ఉంది కదా, నేను తీసుకుంటా అక్కడ నుంచి. మేడం మాస్క్ వేసి రిలీజ్ చేస్తాను నేను మా యూట్యూబ్ ఛానల్లో. లేదు మేడం అట్లా చేయొద్దు మేడం చెయ్యదు కాదు, మా సేఫ్టీ మేము కూడా అలా చూసుకోవాలి. అయినా సీజ్ అయిపోతుంది నెక్స్ట్ మేడం టైం నువ్వు ఇంకో ప్రాబ్లం జరిగింది, ఇంకో అమ్మాయి ఇట్లా మోసపోతుంది అన్నప్పుడు ఈ వీడియో మాస్క్ లేకుండా రివీల్ చేస్తావు. లేదు చేయొద్దు మేడం ప్లీజ్ మేడం ఆ? చేయొద్దు మేడం అది సరే నీ సేఫ్టీ నువ్వు చూసుకున్నప్పుడు మా అమ్మాయిల సేఫ్టీ కూడా అమ్మాయిలు చూసుకోవాలి కదా. చెయ్యను అన్నా కదా సార్ మరి చెయ్యను అన్నావు కదా, అందుకే నువ్వు భయపడే అవసరం లేదు. నెక్స్ట్ టైం మీకు కాదు అని వింటావా? చెప్పాను రిలీజ్ నువ్వు చేయండి మేడం భయపడాల్సిన వీడియో. అవసరం లేదు. వీడియో మాస్క్ లేకుండా మాస్క్ వేసి రివీల్ చేస్తా అంటున్నా మా లేదు మేడం, ఛానల్లో. చేయొద్దు మేడం అది ఆ? చేయొద్దు మేడం ప్లీజ్ మేడం నీ మాస్క్ వేస్తే ప్రజలేం గుర్తుపట్టవు. గుర్తుపట్టరంటున్నా నువ్వు తప్పు చేసినప్పుడు మళ్ళీ ఒక అమ్మాయితో ఇట్లా చేస్తున్నా అన్నప్పుడు మాస్క్ లేకుండా విత్తావు మేడం మా రివీల్ చేస్తున్నా కంపెనీ ఛానల్. పేరు చెడిపోతుంది మేడం ఆడవాళ్ళ జీవితం జరిగిపోతలే. కానీ మేడం ఆడవాళ్ళ కాసేపు అయితే నా జీవితం చెడిపోతుంది మేడం నీ జీవితం రానే నేను. నీ భవిష్యత్ నీ లైఫ్ ని నీ చూసుకుంటున్నా నీ కంపెనీ గురించి. ఆడవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళని కూడా చూసుకోవాలి నెక్స్ట్ కదా. టైం కానంటున్నాను మేడం. అందుకే నెక్స్ట్ టైం ప్రాబ్లం లేదు కదా. కానీ ఇంకా మేడం, ప్రాబ్లం next time లేదు. కానీ సరే. చీ, నీదొక జీవితం, ఒక కుక్క బతికిన జీవితం ఇది. తూ, నీ డ్యూటీగా వచ్చాను చూడు, నీ ఆఫీస్ కి నీకు ఒక దండం రా. నీ కుక్క బతుకుతున్నావు కదా, బయట పోయి బతుకురా కుక్క. మేడం తూ. ఆ, వినండి మేడం మంచిగా చెప్పింది సమాధానం. తను అర్థం చేసుకుంది. సరే మేడం నెక్స్ట్ టైం కానీ అన్న కదా ఆ, మీరు చెప్పినట్టు నేను సరే చెప్పాను ఇదైతే ఓకే కదా. వీడియో మాత్రం వదలొద్దు మేడం మీరు ఖచ్చితంగా ఓకే, ఖచ్చితంగా చేస్తా. ప్లీజ్ మేడం ప్లీజ్ లేదేం లేదు, ఖచ్చితంగా చేస్తా. కంపెనీ సీజ్ అవుతుంది మేడం సీలు నెక్స్ట్ టైం నువ్వు ఒక అమ్మాయితో ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు మాస్క్ లేకుండా నా ఛానల్ రివీల్ చేస్తాను. మీ ఇష్టం మేడం అది ఓకే, మీ ఇష్టం మేడం మా ఇష్టం కాదు నీ ఇష్టం. నేనైతే మా కంపెనీ సీజ్ అవుతుంది అంటున్నాను ఆ సీల్ అంటే నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేస్తే నెక్స్ట్ టైం తప్పు చేయను. చెయ్యను కదా మేడం ఆ నెక్స్ట్ టైం చేయనప్పుడు చెయ్యను ప్రాబ్లం ఏం అది కదా. రాదు నెక్స్ట్ టైం అట్లాంటివి కావు కావన్నప్పుడు నీ జాగ్రత్త నువ్వు ఉంటాం, మా జాగ్రత్తలు మేము ఉంటాం. జాగ్రత్త ఉంటాం మేడం అట్లా ఉంటాం అది. మేడం జాగ్రత్తనే ఉంటాం మాకు కూడా భయం లేదు. నేను కూడా ఇప్పుడు మాస్క్ తోనే రివీల్ చేస్తా. చేయొద్దు మేడం అది ఒక్కటి చూడండి మేడం ప్లీజ్ చేస్తా ఖచ్చితంగా. సరే మీ ఇష్టం మేడం ఓకే మేడం మాస్క్ ఖచ్చితంగా పెట్టాలి మేడం మాస్క్ వేసి చేస్తా. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం